ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 596వ భాగం. సికిధ్వజుడు ప్రశ్నిస్తున్నాడు చూడాలను. ఏంటి తల్లి? తల్లి కాదు, ఇక్కడ సికిధ్వజుడు మారువేషంలో చూడాల మారువేషంలో ఉన్నది. ఆ విప్రకుమారుడు ఆ ద్విజకుమారుడి వేషంలో ఉన్నదన్నమాట. చూడాల ఆమెని ప్రశ్నిస్తున్నాడు సికిధ్వజుడు. ఇప్పుడు నా దేహము నా కంటికి కనిపిస్తోంది. నా ఇంద్రియాల ద్వారా నేను అన్నింటినీ గ్రహించడం జరుగుతోంది. ఇంద్రియాలు, నా దేహము, నా ప్రాణం ఆడుతున్నట్టు నాకు తెలుస్తోంది. మనసు వికల్పాలు చేయడం నాకు తెలుస్తోంది. నా ఈ దేహేంద్రియాలన్నీ ఇంత స్పష్టంగా నాకు కనపడుతుంటే ఇవి లేవు అని నువ్వు అంటున్నావే. ఇవేమీ అసలు లేవయ్యా, ఇదే వాస్తవం అని నువ్వు ఘంటాపదంగా చెప్తున్నావే. మరి ఎలా ఈ దేహం లేదని గ్రహించడం ఎలా? ఇంత స్పష్టంగా కరతలామకంగా చేతిలో ఉన్నటువంటి ఉసిరిలాగా కనపడుతున్నటువంటి దేహేంద్రియాలని కాదు అని చెప్పడం ఎలా అన్నాడు. దానికి కుంభుడు సమాధానం చెప్తున్నాడు. అయ్యా సరే, బాగానే ఉంది. ఇప్పుడు కారణం రెండు ఉండాలి. ఏదైనా ఒక పదార్థానికి కార్యము కారణం రెండు ఉండాలి. కార్యము కారణం లేకుండా కనపడడం జరుగుతుందా? కార్యం కారణం లేకుండా ఉంటుందా? చెప్పు నాకు. ఉండదు, అది అసంభవం. ఏ పదానికైనా కార్యం కుండా కారణం మట్టి. ఏ పదార్థానికైనా దాని మూల కారణం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. అది లేకుండా మనకి పదార్థం కనపడదు. ఏ కార్యానికైనా సరే కారణం అనేది ఉంటేనే దాన్ని వాస్తవం అని మనం చెప్తాం. ఏదైనా ఒక పదార్థం ఉన్నది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఉండి తీరాలి. అప్పుడు చెప్పచ్చు మనం ఏమని, కారణం లేకుండా కార్యంగానే కనిపిస్తే అది మోసం అని చెప్పచ్చు. ఎందుకంటే కారణం లేకుండా కార్యం ఉండదు కాబట్టి, కారణం లేకుండా కార్యం ఒకవేళ నీకు కనిపిస్తే అది వాస్తవం కాదు, మోసము అని చెప్పచ్చు. అలా ఉండడానికి అసలు వీలే లేదు. ఏ కార్యానికైనా సరే కారణం చూపడానికి వీలు లేదో, ఏ కార్యం అయితే కారణం చూపడానికి వీలు లేదంటే ఆ కార్యానికి కారణం చూపేదానికి వీలు లేదు. కార్యం చెక్క కారణం, తలుపు కార్యం, అర్థమైందా? ప్లాస్టిక్ కారణం, కుర్చీ కార్యం, మట్టి కారణం, కుండ కార్యం, అర్థమైందా? కాబట్టి ఏ కార్యానికైనా కారణాన్ని కన్నా నువ్వు చూపడానికి వీలు కలగదంటున్నావో, కారణం ఉంది అని చెప్పడానికి సంభవము కాదో, అర్థమైందా? అటువంటిది మామూలుగా ఆ కారణం ఉందని చెప్పడానికి ఏం చెప్తున్నాం మనం, ఏ దేనికైతే కారణం ఉండదు అటువంటి కార్యం ఉండదు. కారణాన్ని మనం చూపలేకపోయామంటే అది అసలు సంభవమే కాదనమాట. నువ్వు ఎన్ని చెప్పినా సరే ఆ కార్యం నీకు కనపడుతున్నా సరే అది అబద్ధం అంటాం. ఆ కార్యం నీకు కనపడుతున్నా సరే అది అబద్ధం. ఒక కార్యం కనపడుతుందో అంటే దానికి కారణము ఇక్కడ కాకపోతే మరెక్కడైనా ఉండొచ్చు, ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా నీకు కనపడవచ్చు. అంతేకాని అసలే కారణం లేకుండా పోయే అవకాశమే లేదు.
అలా పోతే అసలు ఆ పదార్థానికే అర్థం లేదు. నువ్వు కారణం లేని కార్యాన్ని కనుక నాకు ఎక్కడైనా నువ్వు చూస్తున్నా, కారణం లేని కార్యాన్ని కానీ నువ్వు ఎక్కడైనా చూస్తున్నా అది అబద్ధము, అసత్యము, అది వాస్తవం కాదు, అది ఉంది అని నువ్వు చెప్పలేవు. అయితే నేను చూస్తున్నానే అని అంటావేమో, నేను దాంతో వ్యవహరిస్తున్నానే అని అంటావేమో. ఇప్పుడు నా ఎదురుగుండా ఒక కుర్చీ ఉంది, అదేందయా కుర్చీ ఉంది కనపడుతుంది, దాన్ని లేదు అని అంటామా? ఇక్కడ ప్రశ్న అన్నమాట, మనం వేసుకున్న ప్రశ్న. కుర్చీ కనపడుతుంది, అది లేదు అని అంటామా? ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూడాలి ఏం చెప్తుందంటే, ఇక్కడ చాలా స్ట్రైకింగ్ పాయింట్ వినాలా. ఆ కనపడే కుర్చీ లేదు అంటుంది. నా ఎదురుగుండా కుర్చీ కనపడుతోంది, ఆ కుర్చీ లేదు అంటుంది. ఎవడు? ఈ కుంభుడు. అది నీ భ్రమ అంటుంది, నీ భ్రాంతి అంటుంది. ఓ అలాగా, అదేంటది ఇంతగా కనపడుతున్నటువంటి వస్తువు లేదు అని భ్రాంతి అని ఎలా అంటావు? ఎలా అంటావా? ఒకసారి ఆకాశం వైపు చూడు, నల్లగా ఉంటుంది. ఆకాశం నలుపు నిజంగా ఉందా? లేదు, కానీ కనిపిస్తుంది నీకు. వాస్తవానికి అక్కడ ఆకాశంలో నలుపు లేదు. ఆకాశంలో లేని నలుపు నీకు కనపడుతున్నదే. అలాగే లేని నామ రూప క్రియాత్మక ప్రపంచం నీకు కనపడుతుంది అంటాడు. ఆ కుర్చీ కానీ, ఇంకో మంచం కానీ, టేబుల్ కానీ, ఇవన్నీ ఏమీ లేనివే. ఇదంతా నామరూప క్రియాత్మక ప్రపంచం, ఇది లేనిదే. ఆకాశంలో నలుపులాగా ఇది నామరూప క్రియాత్మక ప్రపంచం అంతా లేనిదే అంటున్నాడు ఇక్కడ కుంభుడు. కనబడుతుంది కాదనం, నా ఆకాశంలో నలుపు కనపడుతుంది, కానీ అక్కడ నిజంగా లేదు, కారణం కూడా లేదు అక్కడ. ఇప్పుడు నువ్వు అంటావేమో, నువ్వు అంటున్నావే ఈ నామరూప క్రియాత్మక ప్రపంచం అంటే మనకు కనిపించేవన్నీ, వీటికి పరమాత్మ కారణం కదా, పరమాత్మే కదా కారణం అని నువ్వు అనొచ్చు. పరమాత్మ ఈ నామరూప క్రియాత్మక ప్రపంచం అంతా సృష్టించడానికి పరమాత్మే కారణమని నువ్వు అనొచ్చు. నువ్వు వెళ్ళి కానీ పరమాత్మని అడిగితే కుంభుడి వర్ణన ఇది. పరమాత్మని అడిగితే ఏమంటాడు? నేనేం సృష్టించలేదు, అది నేను ఒక్కడనే ఉన్నానండి, నేనేం సృష్టించలేదంటాడట పరమాత్మ. ఆ పరమాత్మ శక్తి ఉన్నదే ఒక శక్తి, ఆ శక్తిని పోయి ఏం తల్లి ఇది నీ పనా అని అడిగితే నేను సృష్టించలేదయ్యా, నేను ఆయనతో పాటు అవినాభావంగా ఉంటున్నాను, నేను సృష్టించలేదు అని చేతులు ఎత్తుతుంది అమ్మ. సత్తు చిత్తులు, అమ్మ అంటే సత్తు, అయ్య అంటే చిత్తు. అప్పుడు ఇప్పుడు ఈ జీవుడు ఎవరితో మొరబెట్టుకోవాలి? ఆ శివస్వరూపమేమో నేనే ఉన్నాను, వేరే ఎవరు లేరు, నేనేం సృష్టించలేదంటే శక్తి స్వరూపం ఏమవుతుంది? ఏమంటుంది? నేను ఆయనతో నేనున్నాను, ఆయనే లేదంటుంటే నేనేంటి మధ్యలో? ఏమీ లేదు, నేనేం కాదు, నేనెక్కడున్నాను అంటుందంట ఆమె. అయితే ఇప్పుడు ఈ నామరూప క్రియాత్మక ప్రపంచం ఎక్కడ కనపడుతుంది? ఆ తాడులో పాము, సర్పము ఎక్కడ కనపడుతుంది? ఆ తాడులో పామును ఎవరు సృష్టించారో? సృష్టి కనపడుతోంది, మసక చీకటిలో ఆ తాడులో పాము కనపడుతుంది, ఎవరు సృష్టించారు దీన్ని? ఇప్పుడు ఇందాక స్వామిని అడిగినట్టు, పరమాత్మని అడిగినట్టు రజ్జువా ఎవరే నువ్వు సృష్టించావా పామునంటే నాకేం తెలియదు అంటుందా రజ్జు. సరే, ఆ తాడులో పాములాగా కనిపించే శక్తి మాయాశక్తి. ఇక్కడ మనం ఇందాక అమ్మని అడిగామన్నావు, అయ్యని అడిగాము, అమ్మని అడిగినావు. తాడు వచ్చి అయ్య చిత్తు, తాడులో పాములాగా కనిపించే శక్తి ఒకటి ఉంది. పాములాగానే ఆ వెడల్పుగాను, పాములాగానే మెరిదిరిగి, ఆ పాములాగానే ఏదో ఒక తల దగ్గర కొంచెం వెడల్పుగా ఉండి, మొత్తానికి ఆ పాములాగా కనిపించేటువంటి శక్తి ఉందే, ఆ మాయాశక్తి. ఆమెను అడిగితే ఏముంటుంది? నేనేం
ఏంటయా నేనెక్కడ తయారయ్యాను? ఇందాక అన్నట్టే నాకేం తెలుసు, ఆయనే లేదంటుంటే నేనేంటి ఇంకా? నీ దృష్టికి నేను కనపడుతున్నా, నీవు చూస్తే నేను కనపడుతున్నాను తప్ప, రజ్జు అంటుంది తాడు, నువ్వు చూస్తే నేను కనపడుతున్నాను తప్ప నిజంగా ఆడేమి సృష్టి లేదు. ఆ శక్తిని అడిగినాం, ఆ సర్పంగా కనిపించే శక్తిని ఏంటి తల్లి అంటే నాకేం తెలీదు, నేను కాదు. అయితే నువ్వు చూడనంత వరకు అక్కడ దాంట్లో నీవు పామును చూడనంత వరకు నీకు పాము కనపడలా, నువ్వు చూస్తే పాము కనపడింది. నీవు ఆ రకమైనటువంటి ఆ తాడులో పాముని నువ్వు చూస్తే నీకు కనపడింది, నిజంగా పాము లేదు అక్కడ. అర్థమైందా? అలాగే నామము రూప క్రియాత్మక ప్రపంచం ఇది కూడాను ఎలా ఉందంటే పరమాత్మ సృష్టించలేదు, ఆ శక్తి సృష్టించలేదు, వీళ్ళిద్దరికి సంబంధమే లేదు. ఈ నామ రూప క్రియాత్మక ప్రపంచంతో ఆ పరమాత్మకు కానీ శక్తికి కానీ ఏమీ సంబంధం లేదు. అంటే అర్థం ఏంటంటే, ఏం చెప్పాలనుకున్నా అంటే ఈ నామరూప క్రియాత్మక ప్రపంచం అనేది వేరేగా ఏమీ లేదు. నువ్వు చూస్తే నీకు కనపడుతుంది. గాఢ నిద్రలో ప్రపంచం ఎక్కడుందయ్యా ఇప్పుడు చెప్పు. నీ మనసు, నీలో ఉన్నటువంటి మనసు వాసన వృత్తిగా మారి, వృత్తిని ఇంద్రియం ద్వారా మారి, ఆ వస్తువుతో ఈ జ్ఞానం ఆ గేయంతో కలిసినప్పుడే నువ్వు ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నావు. ఆ జ్ఞానంగా ఉండిపోతే గాఢ నిద్రలో ఆవరణతో కూడినటువంటి ఆ గాఢాంధకారం అజ్ఞానంలో నువ్వు పడిపోయినప్పుడు ప్రపంచం నీకు కనపడలేదు. నువ్వు చూస్తే ప్రపంచం కనపడుతుంది, లేకుంటే లేదు అని చెప్పడానికి ఈ రకం అన్నమాట. ఏది అమ్మ అయ్య సర్పము రజ్జువును పెట్టి చూడాలా అంటే కుంభుడు సికిద్వచునికి వివరిస్తూ ఉండడం జరుగుతోంది. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందం.